హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే, తల్లి, నీ ముందున్న పసుపు కుంకుమలో ఒకటి ఎంచుకో అమ్మా. నీకు నేను సందేశం తెలియజేస్తున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తున్నాను. ఒకటి ఎంచుకో తల్లి. పసుపు ఎంచుకున్నావా తల్లి? అయితే వినమ్మా. నీ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. తల్లి, నువ్వెవరినైతే నమ్మావో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారమ్మా. వాళ్ళ వల్లనే నీకు సమస్యలు వస్తున్నాయి. తల్లి, నువ్వు వాళ్ళని దూరం పెట్టు. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దమ్మా. త్వరలో నీకు ఇబ్బందులు మయం అవుతాయి. నీ జీవితంలో శుభవార్త వస్తుందమ్మా. నీవు సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు తల్లి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి అందరూ నీ వాళ్ళని మురిసిపోతున్నావమ్మా. చివరకు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకెవ్వరు సహాయం చేయట్లేదు. అందరి వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నీ మంచి కోరేవారు ఎప్పుడు నీ పక్కనే ఉంటారమ్మా. నీకు ఆపద తలపెట్టాలని చూస్తున్నారు అందరూ. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా నీ కుటుంబానికే నువ్వు విలువనివ్వ తల్లి. నీకు నిజమైన స్నేహితులైన బంధువులైన నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మ. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు. నీకు అంతా మంచి జరుగుతుంది. సాయిబాబాని నమ్ముకో, అంతా మంచి జరుగుతుంది. తల్లి, కుంకుమను ఎంచుకున్నావా? అయితే విను. నీకేదైతే జరిగిందో అది నీ కర్మ ఫలితమే తల్లి. నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది. నువ్వేదైతే చేసావో అదే తిరిగి వచ్చిందమ్మా. నువ్వు బాధపడవద్దు, కంగారు పడవద్దు. నువ్వు చేసిన తప్పుల వలనే నీకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ధర్మం వైపు ముందడుగు వెయ్యి. ఎల్లప్పుడూ తప్పులు చేయొద్దు, మోసం చేయొద్దు. ఎవరిని మోసం చేయకమ్మా. నువ్వు చేసిన కర్మల వలన ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. ఎవ్వరికీ హాని చేయవద్దు. నీకంతా మంచి జరుగుతుంది. సాయిబాబాని నమ్ముకో. ఎల్లప్పుడూ నిజాలే చెప్పు. ఎవరిని ద్రోహం చేయవద్దు. నీకంతా మంచి జరుగుతుంది. నీ మనసులో ఏదైతే బాధ ఉందో ఆ బాధను నాతో చెప్పుకో అమ్మా. నీకు కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు బాధపడవద్దు. ధర్మం వైపు ముందడుగు వేయి. నువ్వు కుంగిపోకమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. సాయిబాబా నీతోనే ఉన్నారు. కుంకుమ ఎంచుకున్న వాళ్ళు కోపాన్ని తగ్గించుకోండి తల్లి. కోపం అనవసరం. కోపం అనవసరమైనది అమ్మా. అంత మంచి జరుగుతుంది. కోపాన్ని వదిలిపెట్టుకో. ఎల్లప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండు. నీకు అంత మంచి జరుగుతుంది. తల్లి, ఈ సందేశం మీ అందరి కోసం బాబాగారే స్వయంగా తెలియజేశారు. ఈ సూచనలను మీ జీవితంలో ఆచరణలో పెడితే మీకు ఎటువంటి కష్టాలు కన్నీళ్లు రాకుండా మీ జీవితం ముందుకు సాగుతుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. సాయిబాబా ఇంతటి గొప్ప సందేశాన్ని మీ అందరికీ నా ద్వారా తెలియజేశారు. మీ అందరికీ ఈ సందేశం కనుక నచ్చినట్లయితే బాబా మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం సాయిరామ్.